అందరికీ నమస్తే అండి. సో ఆంధ్రప్రదేశ్ కాస్త అప్పుల ప్రదేశ్ అయిపోయింది అని మనం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. 2014లో రాష్ట్ర విభజన సమయానికి మన రాష్ట్రానికి మన నెత్తి మీద ఉన్న అప్పు 1,04,000 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే మన రాష్ట్రం మన నెత్తి మీద ఉన్న అప్పు సుమారుగా 12.5 లక్షల కోట్లు, లేదా అరౌండ్ ఒక 12 లక్షల కోట్లు. అందులో వైసీపీ దిగిపోయే సమయానికి 1,85,000 లేదా 10,85,000 లేదా 11 లక్షల కోట్లు వైసీపీ దిగిపోయే సమయానికి ఉంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాదిలో అరౌండ్ ఒక 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు అప్పు చేశారు. ఖచ్చితమైన లెక్క అయితే బయటకు రాలేదు. కానీ సో ఖచ్చితంగా మనం చెప్పొచ్చేది ఏంటంటే, రాష్ట్ర విభజన సమయానికి ఉన్న అప్పు కంటే ఇప్పుడు మనం 10 రెట్లు ఎక్కువ చేశాం ఈ 10 ఏళ్లలో. ఇక తాజాగా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మే 2వ తేదీన మీరు పక్కన చూడొచ్చు, ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని మన రాష్ట్ర సెక్యూరిటీ బాండ్లు వేలం వేసి మే 2వ తేదీన మనం నిన్న ప్రపోజల్ పెట్టాము. ఏం పెట్టాము? మొత్తం మీద 7,000 కోట్లు అప్పుకు వెళ్తున్నాం. ఒక 1,000 కోట్లేమో 7 సంవత్సరాలకి టెన్యూరు, ఇంకో 2,000 కోట్లు 9 సంవత్సరాల టెన్యూరు, ఇంకో 2,000 కోట్లు 10 సంవత్సరాల టెన్యూరు, ఇంకో 1,000 కోట్లు 11 సంవత్సరాల టెన్యూరు, ఇంకో 1,000 కోట్లు 12 సంవత్సరాల టెన్యూరు. సో బహుశా దేశం మొత్తం మీద 7,000 కోట్లు ఒకే నెలలో ఒకే వారం అప్పుకు వెళ్తున్న రాష్ట్రం మనదే. మొత్తం దేశం మొత్తం మీద 21,000 కోట్లు అయితే అందులో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే 7,000 కోట్లు ఇండెంట్ పెట్టారనమాట అప్పు కోసం. అలాగే మనం చూస్తే మార్చి 24వ తేదీన పెట్టిన ఇండెంట్ కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్దే ఎక్కువ ఉంది. 400 కోట్లు 8 ఏళ్ల టెన్యూర్కి, 1,148 కోట్లు 10 నెలల టెన్యూర్కి, 1,000 కోట్లు 11 నెలల టెన్యూర్కి, అండ్ ఇంకో 2,000 కోట్లు 12 నెలల టెన్యూర్కి. అంటే దాదాపుగా ఇది కూడా 4,500 కోట్లకు పైగా పెట్టారు. సో అప్పుడు బహుశా అంటే అప్పుడు వేరే రాష్ట్రాలు కూడా ఎక్కువ పెట్టారు, మనం కూడా గట్టిగానే పెట్టాం. సో మొత్తానికి అది ఏప్రిల్లో వచ్చిందిలే. సో అంటే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఏప్రిల్లో పెట్టింది కూడా సుమారుగా 5,000 కోట్లు అప్పు చేశారు. నేను మార్చి చెప్పాను, మేది చెప్పాను కదా. సో ఏప్రిల్లో కూడా సుమారుగా 5,000 కోట్లు పెట్టారు. అంటే ఓవరాల్గా సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ 2 నెలల్లో, 2 నెలలు కూడా ఏముంది, అంతే, మే కూడా పూర్తయితే 2 నెలల్లో అవుద్ది కదా ఆర్థిక సంవత్సరం. మొత్తం అప్పు చేసింది 12,000 కోట్లు. ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా సుమారుగా ఒక 60,000-65,000 కోట్ల వరకు అప్పు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 11 నెలల వ్యవధిలో 60,000 నుంచి 65,000 కోట్లు అప్పు చేశారు ఓన్లీ సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా. అలాగే రీసెంట్గానే ఏపీఎండిసి గనులు లీజులను తాకట్టు పెట్టి 9,000 కోట్లు అప్పుకు వెళ్ళారు. అది ప్రభుత్వ గ్యారంటీ రుణం, కార్పొరేషన్ రుణం, దానికి ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుందన్నమాట. అది 9,000 కోట్లు. అలాగే గత ప్రభుత్వం మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చింది, ఈ ప్రభుత్వం మైనింగ్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చింది. ఏమైనా తేడా ఉందా? సో ఇక్కడ అప్పుల విషయంలో వాళ్ళు అంతే, వీళ్ళు అంతే. నిజానికి 2019కు ముందు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇంతగా అప్పు చేయలే. అప్పు చేశారు కానీ కొన్ని లిమిటేషన్స్ పాటించారు, కొన్ని పరిమితులు పాటించారు. ఎందుకు మరి 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు అప్పుల కోసం కొన్ని అడ్డదారులు సృష్టించారు, కొన్ని కొత్త దారులు సృష్టించారు. ఆ కొత్త దారులను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసేయకుండా, అరే ఈ మార్గంలో మనం అప్పు చేయకూడదు, దానివలన భవిష్యత్ అంధకారం, ఇప్పుడు మనం ఒక ఇంటికి 3 ప్రధాన ద్వారాలు ఉన్నాయి, ఆ మార్గం ద్వారానే అప్పు రావాలి. అంతే తప్ప ఎక్కడికక్కడ కన్నాలు పెట్టి అప్పు తీసేసుకుంటాం, ఎక్కడికక్కడ వెంటిలేటర్ల నుంచి అప్పు తీసేసుకుంటాం, కిటికీల నుంచి అప్పు తీసేసుకుంటాం అంటే ఏమైపోద్ది, ఇల్లంతా అప్పులు అయిపోద్ది అనమాట. మనకి 3 ప్రధాన ద్వారాలు మాత్రమే ఉన్నాయి, ఆ మార్గాల ద్వారానే తీసుకోవాలి. కానీ వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడికక్కడ అప్పులు తెచ్చే అడ్డదారులు వెతుక్కొని, మార్గాలు వెతుక్కొని, దారులు సృష్టించుకొని అప్పులు పెంచేశారు. సో ఈ కూటమి ప్రభుత్వం ఆ వైసీపీ ప్రభుత్వం వల్ల ఈ అప్పుల బొక్కలు పోడ్చకుండా పచ్చిగా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా, వీళ్ళు కూడా అదే మార్గంలో, అదే అడ్డదారిలో, అదే పంధాలో మళ్ళీ కొత్తగా అప్పులు తీసుకొస్తున్నారు. సుమారుగా అన్ని లెక్కలు కలుపుకొని 1,00,000 కోట్లకు పైగా అప్పు దాటింది అనుకోవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అప్పుల విషయంలో పక్కా లెక్కలు, అఫీషియల్ డాక్యుమెంట్లు ఎప్పుడు బయటకు రావు. కేవలం ఇండెంట్లు ప్రతి మంగళవారం ఆర్బీఐకి సెక్యూరిటీ బాండ్లు తాకట్టు పెట్టినప్పుడు ఇండెంట్లు ఉంటాయి కదా, అవి కొన్ని అప్పుడప్పుడు బయటకు వస్తాయి. ప్లస్ మనం ఈ మధ్య ఏపీఎండిసి ద్వారా 9,000 కోట్లు అనేది అందరికీ తెలిసిందే, అదేమీ రహస్యం కాదు.
ఇవి కాకుండా అమరావతి నిర్మాణానికి అప్పులు అనేవి నేనైతే దీనిలో కలపను. ఎందుకంటే అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని నిర్మాణం పూర్తయితే దాని నుంచి వచ్చే ఆదాయం ద్వారానే అప్పు తీరుస్తారు కాబట్టి అమరావతికి అప్పు చేయడంలో తప్పు లేదు. హడ్కో నుంచి కావచ్చు, టిడ్కో నుంచి కావచ్చు, ఏడీబీ నుంచి కానీ, వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఎక్కడి నుంచి వాళ్ళు అప్పు చేసినా సరే మళ్ళీ తీరుస్తారుగా. రాజధాని కడితే ఖచ్చితంగా మనకు రెవెన్యూ వస్తుంది కదా, ఆ రెవెన్యూతో అప్పు తీరుస్తారు. కానీ ఇక్కడ ఈ అప్పులే మనకు పనికి రాకుండా పోతున్నాయి. అదే మనం ఆలోచించాల్సిన వ్యవహారం. నిజానికి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే, ఇప్పుడు ఫిబ్రవరిలోనో మార్చిలోనో బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, అప్పుడు పయ్యావుల కేశవ్ గారు మన రాష్ట్ర మొత్తం బడ్జెట్లో సుమారుగా ఈ సంవత్సరం 1,00,000 కోట్లు అప్పు చేస్తామని చెప్పారు. 3,29,000 కోట్లు ఎంతో బడ్జెట్లో 30% అప్పులు చేస్తామని చెప్పారు. కానీ అది దాటిపోద్దేమో ఈ లెక్కన వీళ్ళు ఎలా వెళ్తున్న దారి అయితే చూస్తుంటారు. థ్యాంక్ యూ.